నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీన విడుదలై మంచి ప్రేక్షక ఆదరణ అయితే పొందింది. అయితే అతి త్వరలోనే అఖండ 3కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండబోతుందని, అఖండ పార్ట్ 3 ఉండడం ఖాయమని, దాని పేరు జై అఖండ అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఈ రోజుల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలో, సినీ పరిశ్రమలో ఈ సీక్వెల్ అనేది కామన్ అయిపోయింది. సహజంగా గతంలో ఎప్పుడో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి ఎక్కడో కొంతకాలానికి సీక్వెల్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. సినిమా అనౌన్స్ అప్పుడే 2 పార్ట్లుగా రాబోతుందని చెప్పడం, ఒకవేళ అనుకోకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనుకోండి, దాని సీక్వెల్గా వస్తుంది. ఉదాహరణకు టిల్లు సినిమా తీసుకుంటే, డీజే టిల్లు సినిమాలో అది హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ కూడా ఇచ్చారు. సో అట్లాగే సినిమా రిలీజ్కి అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ పార్ట్ రావాలని ప్రేక్షకుడు కోరుకోవడం, లేదా ఆ సినిమా తాలూకు ఆ టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ బ్యానర్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇట్లా ఆల్రెడీ ఇది అఖండ 2 పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పార్ట్ 2 కూడా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. 3 కూడా ఉండాలి అని ఒక చర్చ జరుగుతూ ఉంది. కొందరైతే ఏకంగా సినిమా టైటిల్ కూడా చెప్పేస్తున్నారు. ఇంకొందరైతే సబ్జెక్ట్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఇక్కడ 2 ప్రశ్నలకు రెండింటికి సమాధానం చెప్తాను. ఒకవేళ పార్ట్ 3 ఉంటుండొచ్చు, ఉంటే ఆశ్చర్యపడక్కర్లేదు. ఉండదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇకపోతే అది సినిమా పేరు జై అఖండ అని ఎందుకు వస్తుంది అంటే, మొదటి చిత్రం అఖండాలో చివరిలో జై అఖండ అనే కార్డుతోటి ఎండ్ అవుతుంది. సహజంగా గతంలో మనం సినిమా చివరిలో జై హింద్ శుభం అనే కార్డుతోటి సినిమా ఎండ్ అయ్యేది. సో ఇక్కడ అఖండ అనే పేరు సినిమా టైటిల్ ఉంది కూడా అది కలిసి వచ్చేలా కొంచెం జై అఖండ అని ఉండొచ్చు. బహుశా అప్పుడు కూడా సెకండ్ సీక్వెల్ అంటే అఖండ 2 పేరు కూడా జై అఖండ అని కూడా కొందరు అనుకున్నారు. కానీ అట్లాంటిది ఏం కాలేదు. అఖండ 2 తాండవం పేరు మీద వచ్చింది. సో రేపు భవిష్యత్తులో వచ్చే ఒకవేళ ఉంటే ఆశ్చర్యపడక్కర్లేదు, ఒకవేళ ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత వచ్చిన హైప్ కాంబినేషను బాలకృష్ణ గారు, బోయపాటి గారు, ఇంత హైప్ అయినప్పుడు బాలకృష్ణ గారు ఇంకా సినిమాలు చేస్తానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఎనర్జీతో పనిచేస్తానికి ఎప్పటికప్పుడు నవయవ్వనంగా మారుతున్నటువంటి ఆయన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పార్ట్ 3 ఉంటుందని చెప్పొచ్చు. ఉంటే ఒక రకంగా స్టోరీ ఎలా ఉండబోతుందంటే, ఈ విషయం చెప్పేటప్పుడు మన సినిమాల తరహా చెప్పాల్సి వస్తుంది. తెలుగు సినిమా ఫార్ములా చెప్పాల్సి వస్తుంది. తెలుగు సినిమా ఫార్ములా 2 రకాలుగా ఉంటుంది అంటారు. ఒకటి ఊరికిచ్చిన మాట. మామూలుగా చెప్పాలంటే ఊరి కోసం సమాజం కోసం తరహా చిత్రాలు. దానికి ముందు నేను నా కుటుంబ తరహా చిత్రాలు. ఇక్కడ ఈ ఈక్వేషన్ 2 యాక్షన్ సినిమాలకు, ప్రేమ తరహా చిత్రాలకు కాదు, యాక్షన్ తరహా చిత్రాలకు తన కుటుంబం కోసం, అంటే తన తండ్రిని ఎవరో చంపుతారు, తన చెల్లని ఎవరో రేప్ చేస్తారు, వాళ్ళ చెల్లెనికి ఏదో జరుగుతుంది, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం హీరో చేసే కథనాలే మనం మొదటి తరం హీరోల సినిమాలు, యాక్షన్ సినిమాలన్నీ చూసాం. 2వ తరంలో వచ్చినప్పుడు ఆ ఊరి కోసం డ్యామ్ కోసము, లేదా ఒక చదువు కోసము, ఆ ఊరి వాళ్ళని కాపాడడం కోసము, లేదా ఆ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడం కోసము, ఇవే కదా మాస్ హీరోల ఫార్ములా. ఇప్పుడు అఖండలో తీసుకున్నా కూడా అట్లాంటిదిగా సమాజంలో జరుగుతున్న సనాతన ధర్మం మీద, ఈ దేశ యావత్తు హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని పరిరక్షించుకోవడం, లేదా సమాజంలో ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించడానికి ఒక క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఇదే అఖండ 2లో ఉన్నట్టు కదా. బహుశా రేపు 3లో కూడా ఇట్లాంటి ఈక్వేషన్ ఉండొచ్చు. సమాజం కోసం ఆల్రెడీ సమరసింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ గారి ఈక్వేషన్ అదే. ఊరి కోసం, ఆ కుటుంబం కోసం చేసినటువంటి చిత్రాలే అవన్నీ. ఫస్ట్ సినిమాలోనూ తన కుటుంబం కోసం, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఊరిని కాపాడేటువంటి క్యారెక్టర్లో ఒక సినిమాలో వచ్చింది. ఇంకోటి ఒక ఫ్యాక్షన్ చిత్రంలో వాళ్ళ కుటుంబాన్ని ఎలా కాపాడాడు వచ్చింది. ఇట్లాగే ఇప్పుడు అఖండలో కూడా యావత్ ధర్మాన్ని కాపాడడం ఏ విధంగా జరిగిందో అదే విధంగా సమాజం కోసం చేసినట్టే రేపు 3లో కూడా అట్లాంటి సబ్జెక్టు ఉండొచ్చు. ఒక ఊరి గురించో, లేదా ఇంకో సనాతన ధర్మం గురించో, లేదా మనకు శత్రు దేశం పాకిస్తాన్ ఎక్కడటువంటి ఆ శత్రు మూకలు మన దేశం మీదకి దాడి చేస్తానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ఏదో ఫార్ములా తీసుకొని ఆ సబ్జెక్టు హీరోని వెలివేషన్ చేస్తూ ధర్మ పరిరక్షణ కోసం మళ్ళీ ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఎలా ఉండబోతుందో అనే తరహానే రాబోవచ్చు అని మనం అంచనా వేసుకోవచ్చు, విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, అఖండ 2 తాండవం సినిమాలో చూసుకున్నట్లయితే చైనా భారతదేశం మీద కుట్ర పన్నినట్లుగా, అందులో భాగంగా మహాకుంభమేళాని అడ్డం పెట్టుకొని ఒక వైరస్ని స్ప్రెడ్ చేయాలనుకోవడం, దాన్ని అఘోరీ రూపంలో బాలకృష్ణ గారు
ఆపాయిందుకు ప్రయత్నం చేయడం, ఇవంతా ఒక పార్ట్ చూసాం. అలాగే అఖండ పార్ట్ 1 వేరు. ఇప్పుడు అఖండ పార్ట్ 3 అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు అయితే? చెప్పలేము మనం సబ్జెక్ట్ ఎలా తీసుకుంటారో భవిష్యత్తులో ఖండాంతరాలు తీసుకుంటారు దేశం గురించి, లేదా ఇప్పుడు మనం తెలుసు రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశం వెలిగిపోతుంది, విశ్వగురు అవుతుందని చెప్పుకుంటున్నాం. మరి విశ్వగురు దేశానికి ఎవరైనా శత్రు దేశాలు అడ్డం వస్తే ఎలా ఉండబోతుంది, ఇట్లా రకరకాల ఏదైనా సరే సమాజం కోసం లేదా ఆ ఊరి కోసం ఆ హీరో పడే తాపత్రయం, వాళ్ళని కాపాడే ప్రయత్నం, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ తోటే ఉంటుందని మనం చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.